అందరికీ నమస్కారం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. నిజంగా మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ పాలన నుండి విముక్తి వచ్చింది. విముక్తి వచ్చినట్టేనా? విముక్తి వచ్చింది. ఎంతో మంది వాళ్ళ జీవితాలని దారబోసి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి మన భారతదేశాన్ని విడిపించారు. ఇది తథ్యం, ఇది జరిగిన వాస్తవం, ఇది యథార్థం. కానీ ఈరోజు యువత కానీ భావి భారత పౌరులు కానీ ప్రతి ఒక్కరు కూడా కొన్ని కబంధ హస్తాలతో ఇరుక్కుపోతున్నారు. అవి ఏమంటే, ఒకటి డ్రగ్స్, రెండోది ఆల్కహాల్, మూడోది మీడియా, సోషల్ మీడియా అని మొబైల్ వేసడం. ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైంది కదా. కాబట్టి మిత్రులారా, మన భారతదేశ ఐక్యతను, ఉనికిని చాటాలంటే ఎంతో మంది జీవితాలను త్యాగం చేసి సాధించినటువంటి ఈ భారతదేశ విలువల్ని, గౌరవాన్ని మనం పెంపొందించాలంటే ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి మీరు చేస్తున్నటువంటి వర్క్లో ఉత్తమంగా, మీరు చేస్తున్నటువంటి పనిలో ఉత్తమంగా చేయడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ వారి వారి వ్యక్తిగత జీవితాలతో పాటు వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరితో ప్రేమ, ఆప్యాయత, అభిమానం, గౌరవం అన్నీ కలిపి జీవించండి. వ్యాపారస్తులు సక్రమంగా ట్యాక్సులు కట్టండి. రైతులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో, వారి వారి వృత్తిలో ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీతో, సేవాభావంతో, ప్రేమ అభిమానంతో, మన పట్ల మన మీద ప్రేమ, మన కుటుంబం మీద ప్రేమ, మన వ్యవస్థ మీద ప్రేమ, మన దేశం మీద ప్రేమ ఇలా పెంచుకుంటూ మన భారతదేశ గౌరవాన్ని కాపాడుకుంటూ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి. ఏ ఇంట్లో అయితే ఒక వ్యక్తి ఉన్నతంగా చదువుకుంటాడో ఆ ఇంత దాకా వచ్చినటువంటి ఆ కుటుంబ వ్యవస్థ మొత్తం ఆ కుటుంబానికి ఉన్నటువంటి పేరు, గౌరవాన్ని ఆ చదువుకున్నటువంటి వ్యక్తి సక్రమమైన మార్గంలో వెళ్తే ఖచ్చితంగా ఆ కుటుంబ విలువల్ని పెంచుతాడు. అది చదువు లేకుండా తన మొబైల్ చూస్తూ, తన వీడియో గేమ్లు, ఆ గేమ్లు, ఈ గేమ్లు అంటూ ఆడుతూ, తన టైం పాస్ చేస్తూ, తనకు ఫస్ట్ కళ్ళు కనబడకుండా సైట్ వస్తుంది. తర్వాత ఏం చేయాలనో కొత్తగా ఆలోచనలు రాదు. ఏం చేయాలనో వ్యవస్థ పట్ల నమ్మకం ఉండదు. ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ, అభిమానాలు ఉండదు. కాబట్టి దయచేసి మిత్రులారా, మీ కుటుంబంలో, మీ ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళని చూడండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళతో ప్రేమగా ఉండండి. మీరు ఉంటూ మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తును నిర్మిస్తూ దేశానికి కాబోయే భారతీయులు గొప్పతనాన్ని, ఐక్యతను ఉన్నతగా చాటడానికి ప్రయత్నిస్తారని ఇంకొకసారి మీ అందరికీ కూడా జై హింద్ అని తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుతున్నాను. జై హింద్.